నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ముస్లిం సోదరులందరికి కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి రంజాన్ సందర్భంగా నేను వచ్చేసి ఒక మంచి గాడ్జెట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో, ఇదేంటో తెలుసుకోవాలనుకున్నట్టయితే వీడియో చివరి వరకు చూడండి. వీడియోనైతే మొదటగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్‌లో మంచి పవర్ బ్యాంక్ కోసం అయితే వెతుకుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అయితే చివరి వరకు చూడండి. దీని పర్ఫార్మెన్స్ ఏంటి, దీని కంపెనీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నట్టయితే పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వైర్లెస్ పవర్ బ్యాంకు. ఇది ఐఫోన్ కానీ లేదంటే శాంసంగ్ అట్లాంటి వైర్లెస్ ఏదైనా కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇది వచ్చేసి నేను క్రెడ్ యాప్లో అయితే బుక్ చేయడం జరిగింది. చూడండి, ఇది క్రెడ్ యాప్. మామూలు మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో ఒక ₹100 వస్తువైనా సరే డెలివరీ ఛార్జెస్ వేస్తాడు. అదేవిధంగా దానికి మనం ఒకటి అనుకుంటే ఒక 500 వరకు అయితే షాపింగ్ చేస్తేనే డెలివరీ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే ఇస్తాడు. అందుకని నేను వచ్చేసి క్రెడ్ యాప్ అయితే యూస్ చేస్తాను. మీరు కూడా కావాలనుకున్నట్టయితే మీ క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే క్రెడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కింద మీకు లింక్ అయితే ఇస్తాను. లింక్ ద్వారా బుక్ చేసుకోండి. కింద లింక్ అయితే ఇస్తాను. క్రెడ్ యాప్ ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. క్యాష్ బ్యాక్ అయితే ప్రతిరోజు అయితే ఉంటాయి. ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చేసి డైలీ 1 గంటకి అయితే ఉంటాయన్నమాట. 1 గంటకి ప్రతిరోజు అయితే కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి. అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ప్రతి ఒక్క దానికి కూడా దాంట్లో 200-300 డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్రెడ్లో అలా ఉండదన్నమాట. దానికంటే తక్కువ ప్రైస్కే వస్తుంది. ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవన్నమాట. ₹100 వస్తువు కొనుక్కున్నా కూడా మీకు ఏ అడ్రస్ అయినా కూడా డెలివరీ అయితే చేస్తాడు. ఇంకా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇది వచ్చేసి నేను తీసుకునింది క్రెటాస్ కంపెనీలో 10,000 మెగాఆంప్స్ పవర్ బ్యాంక్ అనమాట. ఇది చూడండి, వైర్లెస్ ఛార్జింగ్ 22.5 వాట్స్ మ్యాక్స్. అంటే వైర్లెస్ ద్వారా కాకుండా డైరెక్ట్ వైర్ ద్వారా అయితేనే 22 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని ఒరిజినల్ ప్రైస్ చూడండి 4,000 అయితే ఉంది. కానీ మనకి ఇది ఎంత వచ్చింది అనేది స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. నేను ముందు పోట్రానిక్స్ కూడా తీసుకున్నా కానీ దాని పర్ఫార్మెన్స్ నచ్చక నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాను. చూసేకి దీని ప్యాకింగ్ సింపుల్గా ఉన్నా కూడా అసలు చాలా హార్డ్గా అయితే ఉంది, కవర్ రావట్లేదు. ఇక్కడ కూడా కవర్ అయితే ఇచ్చినాడు, అది గ్లాస్ అయితే. ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి మీకు చూపిస్తా. లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్లో ప్రొజెక్టర్ వీడియో అయితే చేశాను. బాగా అయితే చూసినారనమాట జనాలు. అందుకని ఇప్పుడు వచ్చేసి తక్కువ బడ్జెట్లో వైర్లెస్ పవర్ బ్యాంకు. ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా మనకైతే వైర్లెస్ పవర్ బ్యాంకు యూజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన QR కోడ్ మరియు వాట్సాప్ నెంబర్ అవన్నీ అయితే ఇచ్చినాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే C టైప్ టు C టైప్ డైరెక్ట్ కేబుల్ అయితే ఇచ్చినాడు. ఇంకా సింపుల్ ప్యాకింగ్. పెద్దగా వెయిట్ అయితే ఏం లేదు. పవర్ బటన్ ఇది ఆన్ చేస్తే మనకైతే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి బ్లింక్ అవుతాయి. చూద్దాము. ఛార్జింగ్ కూడా వాడు ఇవ్వలేదు, జస్ట్ 2 పాయింట్లు ఉన్నది. మనమైతే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవాలా. మొత్తం 1 2 3 4 5 అయితే ఇచ్చినాడు పాయింట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే USB పోర్ట్ అయితే ఒకటి ఇచ్చినాడు, డైరెక్ట్ C టైప్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చినాడు. ఇప్పుడు C టైప్ పెట్టి మొబైల్కి ఛార్జింగ్ పెడతాను, చూద్దాము. చూడండి, మొబైల్కి డైరెక్ట్ ఇది C టైప్ అనమాట. C టైప్ ఛార్జింగ్ చూపిస్తానండి. పర్సంటేజ్ కావాలంటే లాక్ చేసిన చూపిస్తుంది. అన్నిటి కనెక్ట్ చేస్తానే ఇక్కడైతే మనకి పర్సంటేజ్ చూపిస్తాను అండి. ఇప్పుడు వచ్చేసి నా దాంట్లో 35 అయితే ఉందన్నమాట ఛార్జింగ్. అదేవిధంగా నా దగ్గర ఒకటి లైట్ అయితే ఉంది, దానికి కూడా కనెక్ట్ చేద్దాము, పని చేస్తుందేమో. దీనికి కూడా ఎక్కుతుంది.
సో ఏ డివైస్కైనా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సి టైప్ ఉండాలంతే. ఓస్మో పాకెట్ ఉంది, దీనికి కూడా కనెక్ట్ చేద్దాము. ఇక్కడ కనెక్ట్ చేస్తేనే దీనికైతే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుందండి. ఇప్పుడు దీన్ని వైర్లెస్ ఐఫోన్ కనెక్ట్ చేద్దాము, ఎట్లా ఛార్జింగ్ ఎక్కుతుందో చూద్దాము. చూడండి, దీనికి అసలు నేను పవర్ బటన్ ఎక్కడ కూడా ప్రెస్ చేయలేదు, లైట్స్ కూడా పడలేదు. ఇప్పుడు దీనిపైన వచ్చేసి డైరెక్ట్గా ఐఫోన్ అయితే కనెక్ట్ చేద్దాము. ఐఫోన్ పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుందేమో. చూడండి, పెడితేనే ఇక్కడ మళ్ళా మనకి సింబల్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి పౌచ్ తీసేసి డైరెక్ట్గా అయితే పెడదాము. చూడండి, ఇక్కడ పవర్ బ్యాంక్ సింబల్ అయితే చూపిస్తుంది, పైన ఇక్కడ చూపిస్తానండి ఛార్జింగ్ ఎక్కేది. సో మొబైల్ కంటే డబుల్ అవుతుంది ఇది. చూడండి, వెయిట్ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు, సింపుల్గానే ఉంది వెయిట్ ఇది. అండి, మ్యాగ్నెట్ ఎంత స్ట్రాంగ్ పట్టుకుందంటే నేను ఇదిలిస్తానే కూడా కింద పడడంలో అంత స్ట్రాంగ్ అవుతుంది మ్యాగ్నెట్ దీనికి. సో చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:35, 64 అయితే ఉంది ఛార్జింగ్ దీంట్లో. సో 64 అయితే ఉంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎన్ని పాయింట్లు ఎక్కుతుందో. చూడండి, టైం వచ్చేసి 11:40 అయింది. ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 65 పాయింట్లు అయితే ఎక్కింది. సో 5 నిమిషాలకు ఒక పాయింట్ అయితే ఎక్కుతుంది. చూడండి, వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు దీనికి వచ్చేసి మనకి ఇండికేటర్స్ ఉంటాయి కదా, అది లైట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలరు మరియు 2 వైట్ అయితే బ్లింక్ అవుతున్నాయి, కంటిన్యూగా లైటింగ్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ 2 వచ్చేసి వైట్ కలర్ లైట్లు దీంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది చూపించేదానికి. అదేవిధంగా పక్కన ఉంది కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్ నుంచి ఇప్పుడు వచ్చి గ్రీన్ కలర్లోకి అయితే మారింది, అంటే ఛార్జింగ్ ఎక్కుతా అన్నట్టు అనుకుంటా సింబల్ ఇవి. చూడండి, మొబైల్ రిమూవ్ చేసేస్తే మళ్ళీ అది లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, అంటే వైర్లెస్కి మాత్రమే ఇది ఇండికేటరు. ఇవి 2 వచ్చేసి నార్మల్గా మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు వెలుగుతుందేమో, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. చూడండి, నార్మల్ ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడైతే ఏం ఇండికేటర్స్ అయితే పడడం లేదు, ఓన్లీ ఈ వైట్ కలర్ లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. సో వైర్లెస్ కనెక్ట్ చేస్తే బ్లూ లైట్ అయితే వెలుగుతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు బ్లూ లైట్ వెలుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు పవర్ బ్యాంక్ బొమ్మ కూడా పడుతుంది. చూడండి, ముందు వైర్లెస్ చెక్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఎంఐ కంపెనీలో ఇది వైర్ పవర్ బ్యాంక్ అనమాట. దీని కెపాసిటీ కూడా 10,000 amps. సో దీంట్లో ఛార్జింగ్ చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం ఫుల్గా అయితే ఉందన్నమాట, దీంట్లో ఫుల్గా ఉంది దీనికి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ వైర్ ద్వారా కనెక్ట్ చేద్దాము. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 11:46 అన్నమాట టైము. సో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ చూద్దాము. పైన పర్సంటేజ్ వచ్చేసి 65 ఉంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత వైర్తో ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుందో చూద్దాము. వైర్ది ఫాస్ట్ ఎక్కుతుంది, 67 పాయింట్లు అయితే ఎక్కింది. అదే వైర్లెస్ వచ్చేసి 5 నిమిషాలకు ఒక పాయింట్ అయితే ఎక్కింది. ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా వైర్లెస్ ఛార్జర్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాము. అండి, ఇప్పుడు దీనికి ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చినాడు కదా, దీంట్లో అయితే కనెక్ట్ చేసి మళ్ళీ వచ్చేసి 5 మినిట్స్ టైం అయితే పెడదాము. ఈ 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి 67 ఉంది, 11:52 టైము. ఛార్జింగ్ వచ్చేసి 67 పాయింట్లు అయితే ఉంది. చూద్దాము మొత్తం 5 మినిట్స్ తర్వాత ఎన్ని పాయింట్లు ఎక్కుతుంది అనేది. చూడండి, ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ వైర్తో అయితే ఛార్జింగ్ పెట్టిన. వైర్తో ఛార్జింగ్ పెట్టిన తర్వాత 11:58 చూడండి 71 అయితే ఎక్కింది ఛార్జింగ్. ఈ వైర్లెస్ కంటే వైర్ ద్వారానే ఫాస్ట్ అయితే ఎక్కుతుంది ఛార్జింగ్. ఈ రెండింటిని కంపేర్ అయితే చేసినాము. దీంతో వైర్తో అయితే ఎక్కితే 5 నిమిషాలకి ఇది కొంచెం తక్కువ ఛార్జింగ్ ఫాస్ట్ అయితే ఎక్కింది. ఇది వచ్చేసి 23.2 కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కింది. చూడండి, మామూలుగా క్రెడ్ యాప్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది నాకు ప్రోడక్ట్ ఎంత పడింది అనేది
మీకు చూపిస్తాను. అంటే ఇటు క్రెడ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బెస్ట్ డీల్స్ అని షాపింగ్ అని ఉంటుంది. ఇక్కడ షాప్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ పవర్ బ్యాంక్ నాకు వైర్లెస్ది వచ్చేసి దీంట్లో 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తాను కదా. ఇది వచ్చేసి మామూలుగా దీని ప్రైస్ 3,150 రూపాయలు అని చూపిస్తాడు. కానీ మనకి ఆఫర్లో వచ్చేసి 849 రూపాయలకి అయితే వచ్చింది. మనల్ని నచ్చకంటే మళ్ళీ మనమైతే రిటర్న్ పెట్టేయచ్చు అనమాట. ఇట్లా రెగ్యులర్గా 1 గంటకు అట్లా ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే 12 కాబట్టి నిన్న ఆఫర్స్ అయితే చూపిస్తారండి. సో అంటే పోట్రానిక్స్ చూసుకున్నట్టయితే ఇది 1000 రూపాయలు అయితే పడుతుంది. అంటే సెన్సార్ది అనమాట డస్ట్బిన్ ఇది. చూడండి, జస్ట్ చెయ్యి టచ్ చేసిన ఓపెన్ అవుతుంది. ఇంక ఇవి వచ్చేసి లేడీస్ శారీస్ అయితే ఉంటాయి. ఇంకా తినే వస్తువులు చూడండి, పీనట్ 139 రూపాయలు, 100 గ్రాములు 3 అయితే వస్తాయి ప్యాక్ దీంట్లో. అంటే దీనికైతే డెలివరీ ఛార్జ్ కూడా ఏం వేయడు. అదే మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనాలంటేనా 500 చేస్తేనే ఫ్రీ అంటాడు, లేకంటే ప్రతి దానికి డెలివరీ ఛార్జ్ అయితే వేస్తారు. ఇంకా చూడండి, మెన్స్ అయితేనా 700 ప్యాక్ 2 వస్తాయి. ఇంకా చాక్లెట్ 2.5 kgs 900. సో ఇవే మీరు మళ్ళీ ఫోటో తీసుకొని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కంపేర్ చేస్తేనా ఖచ్చితంగా అయితే ప్రైస్ తేడా అయితే ఉంటుంది. చూడండి, ఇవి 20 గ్రామ్స్ 349 అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇస్తాడనమాట. ఇది చూడండి, 0 షుగర్ ఇన్స్టెంట్ హైడ్రాక్షన్ ప్యాక్ ఆఫ్ 3 400 అంటే ఇది. ఇవి వచ్చేసి ట్రావెల్ బ్యాగు, ఇది 199. ఇది వచ్చేసి కొన్ని స్టాక్ అయిపోతాయి అన్నమాట. బ్యాంబో బాత్ టవల్ ఇదైతే స్టాక్ అయిపోయింది. సో మీరు కూడా తక్కువలో షాపింగ్ చేయాలనుకున్నట్టయితే క్రెడ్ యాప్ ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది ఇది. 1000 బిల్లోనే మనకైతే 10,000 యామ్స్ వైర్లెస్ ప్లస్ వైర్ అయితే 2 వస్తుంది 2 in 1. సో నన్ను అడిగితే కనుక వైర్ కంటే వైర్లెస్సే బెస్ట్. ఎందుకంటే ఇది 2 in 1 అనమాట. మనకు అవసరం ఉంటే వైర్లెస్ ఛార్జింగ్ పెడతాం, లేదంటే డైరెక్ట్ వైర్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో అదే ఇది కనుక అయితేనా, ఒకవేళ నేను ఫేస్ చేసింది వచ్చేసి కంగారులో ఒక్కోసారి మనమైతే పవర్ బ్యాంక్ పెడతాం కానీ కేబుల్ మర్చిపోతాం. అలాంటప్పుడు ఇది పవర్ బ్యాంక్ ఎత్తపోయినా కూడా పెద్దగా యూజ్ అయితే ఉండదు. సో దీనికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే ఈ కేబుల్ ఉండాలా, ఇదంతా పెద్ద రామాయణము. అదే దీన్ని కనుక తీసుకున్నట్టయితే దీంట్లో డైరెక్ట్ సి టైపే అనమాట ఛార్జింగ్. సి టైప్ ఎక్కడైనా ఛార్జింగ్ దొరుకుతాయి. అదేవిధంగా ఒకవేళ కేబుల్ని మర్చిపోయి వెళ్ళినా కూడా దీంట్లో ఉన్న పవర్తో మనమైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఇది ఛార్జర్ మర్చిపోతే ఇంకా సేమ్ ఇదైనా ఒకటి ఇదైనా ఒకటే. దీని కనుక ఛార్జర్ మర్చిపోతే ఈ పవర్ బ్యాంకులు మనం తీసుకుపోయినా వేస్టే. కేబుల్ మర్చిపోయినా కూడా దీని నుంచి మనమైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోలేము. ఇది పెద్ద డిసడ్వాంటేజ్. అదే దీని కేబుల్ మర్చిపోయినా కూడా మనకి వైర్లెస్తో ఛార్జింగ్ ఎక్కుతుంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫ్రీ అనమాట. ఒకవేళ కంగారులో మనము బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోయినా కూడా ఇది ఒకటి ఉంటే దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టయితే మనకి ఆ రోజు అయితే సేవ్ చేసేస్తుంది. సో నన్ను అడిగితే కనుక ఈ వైర్కి పెట్టే అమౌంట్ ఏదో వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు క్రెడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు చిన్న క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ, యాక్సెస్ ఏది ఉన్నా సరే క్రెడ్ యాప్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి మంత్లీ బిల్ మనం మర్చిపోతే మళ్ళీ మనకు ఓవర్ డ్యూ అవన్నీ వేస్తాడనమాట. సో ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది. ఇదైతే ప్రమోషన్ కాదు, నేను ముందు ఫేస్ చేసినా కాబట్టి బిల్లులు మర్చిపోవడము, మళ్ళీ మనం పెనాల్టీలు కట్టడం ఆ రచ్చ లేకుండా క్రెడ్ యాప్ మన క్రెడిట్ కార్డ్ బిల్లుకి యూజ్ అవుతుంది, ప్లస్ ఇలా షాపింగ్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో. అదే ఇది కనుక అమెజాన్లో చెక్ చేసినట్టయితే 1300 తక్కువ అయితే లేదు ఇది. కానీ నాకు వచ్చింది 849 రూపాయలు, దగ్గర దగ్గర 400 డిఫరెన్స్ అనమాట. 400 అయితే మిగులుతుంది నాకు. సో ఐ హోప్ మీ అందరికీ కంపారిజన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా పవర్ బ్యాంక్లో ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి. కొంచెం తక్కువ ప్రైజ్లో అయితే ఇది తీసుకున్నా. దీని రివ్యూ అయితే ఇదే అనమాట. సో నచ్చినట్టయితే బై చేసుకోండి. ఒకవేళ నచ్చకంటేనా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు సెట్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే రిటర్న్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.